భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన టీడీపీ జనసేన బలపరిచిన 3 పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగానే మేము కృషి చేస్తూ ఉన్నాం. మేము తెలుగుదేశం పార్టీ 4 వార్డులు చేస్తున్నారు, జనసేన పార్టీ 4 వార్డులు చేస్తున్నారు, మేము 12 వార్డులు చేస్తున్నాం. ఆ విధంగా మొత్తం కూడా ప్రచారం చేస్తున్నాం. ఇక్కడ చిన్న విషయాలు ఏంటంటే వాళ్ళు మాట్లాడే అంశాలు, మాది అపవిత్ర కూటమేట, మాది పవిత్ర కూటమట. ఇది ఎంతవరకు చెప్పండి. నిజంగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి పనిచేస్తున్నారు, కలిసి వాళ్ళు అక్కడ అధికారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళు చేస్తున్నారు, బీజేపీ అక్కడ ఉంది. ఆ విధంగా ఇక్కడ చేస్తున్నాం తప్ప అసలైన పవిత్రమైన బంధం మాది, అపవిత్రమైన బంధం వాళ్ళది. కాబట్టి అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అభ్యర్థుల విషయం వచ్చినప్పుడు మా అభ్యర్థులు, ప్రత్యేకించి మా అభ్యర్థి ఇక్కడ నాన్ ట్రైబల్ ఇల్లు కడుతూ ఉండి ఎక్కడ పిటిషన్ పెట్టారా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీ అభ్యర్థులు మా అభ్యర్థులు పోటేదే నాన్ ట్రైబల్ ఇల్లు కడుతూ డిస్టర్బెన్స్ చేశారా? చట్టం పెడితే నేను హింస పెట్టాము. మేము అక్కడ ఆ టైప్ చేయలేదండి. మనం బ్రతకాలి, మనతో పాటు అందరూ బ్రతకాలి, అందరూ ఇల్లు కట్టి ఉండాలని చెప్పి మేము కోరుకునే వాళ్ళం తప్ప నాన్ ట్రైబుల్ బెదిరించో, ఇతరించో, బ్లాక్ మెయిల్ చేసో డబ్బులు తనటం మాకు అలవట్లేదు. మేము ఇవ్వడం తప్ప పుచ్చుకోవటం అలవట్లేదు. కాబట్టి ఇదొకటి మీ దృష్టిలో ఉండాలని చెప్పేసి. ఇంకా అలాగే ఇంకా చాలా కొన్ని పార్టీలు ఉన్నాయి, సిపిఎం, టిఆర్ఎస్ ఉన్నాయి. ఒకప్పుడు ఇదే బిఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు సిపిఎం నాయకులు కనీసం ఆ వాకిట్లో నిలిచిన పరిస్థితి లేదు. ఇవాళ మాది పవిత్ర కూటమా అంటే ఇప్పుడు అవకాశవాద కూటమి కాబట్టి, మాది పవిత్ర కూటమి కాబట్టి దాని మీద దృష్టిలో వచ్చి చెప్పి కోరుతూ, నేను పొలిటికల్ లీడర్ని కాదు, ఒకరిని విమర్శించడం కానీ వీళ్ళని వాళ్ళని విమర్శించడానికి నేను ఈ పొలిటికల్ లో రాలేదు. ఏంటంటే భద్రాచలాన్ని అభివృద్ధి చేద్దామని ఒకే ఒక సంకల్పంతో నేను ఈ పంచాయతీ ఎలక్షన్ కి రావడం జరుగుతుంది. వేరే ఎలక్షన్ కి రావాలని కానీ ఏదో ఎలక్షన్ లో ఇచ్చేయాలనే ఉద్దేశంతో నేను రాలేదు. మన భద్రాచలాన్ని మనం అభివృద్ధి చేసుకుందాము. మన యొక్క ఓటర్లందరూ కూడా అందరి యొక్క అభిప్రాయం మేరకు మన సమస్యల్ని మనం తీర్చుకుందాం. ఎక్కడికో వెళ్ళి ఏదో చేద్దామని కాదు. ఉన్న రాష్ట్రంలో కూడా ఇప్పుడు దాకా కూడా భద్రాచలాన్ని ఎవ్వరు కూడా డెవలప్మెంట్ కానీ, కరకట్ట కానీ, మనకి డ్రైనేజీలు కానివ్వండి, లైటింగ్ సిస్టమ్ అయినా కానివ్వండి, ఇది రోడ్లు కానివ్వండి అధ్వానంగా ఉన్నాయి. నేను ఇప్పుడు ప్రచారానికి వెళ్తుంటే నేను ఇదివరకు కాలనీలు కానీ ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు. ఈ 4 రోజుల నుంచి నేను ప్రచారానికి ప్రతి ఒక్క వార్డుకి వెళ్ళడం జరుగుతుంది. ఏ వార్డు చూసినా కూడా డ్రైనేజీలు కానీ, పరిశుభ్రత కానీ ఏ మాత్రం కూడా బాగలేదు. ఒక్కొక్కసారి డ్రైనేజీ లేదు, ఇంట్లో వాడుకున్న వాటర్ బయటికి రోడ్డు మీద వదిలేస్తున్నారు. ఎంతో ఘోరంగా ఉంది. మన ఇంత పుణ్యక్షేత్రంలో ఇలాంటి వాతావరణంలో మనం ఇన్ని రోజులు ఉంటున్నాము. ఇలాంటి వాతావరణాన్ని మనం అందరం కలిసి శుభ్రం చేస్తున్నాము. ప్రతి వార్డు కూడా డ్రైనేజీలు కట్టుకొని మనం మంచిగా ఉన్నాము. లైటింగ్ సిస్టమ్ కూడా బాగలేదు. ఇప్పుడు ప్రెసిడెంట్ గానీ మన వార్డుల్లో కానివ్వండి ఎక్కడ కూడా లైటింగ్ లేదు. రాత్రులు ప్రచారానికి వెళ్తుంటే అంత ఘోరంగా ఉంది. కుక్కలు పెడితే కానీ అవి కుట్టి అవి కలిసి మన అందరం కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటికి ఎలా కావాలనేది దాని పరిష్కారం అనేది మనందరం కలిసి దాన్ని తీర్చుకుందాం. అలాగే మీ ముందుకు వస్తున్నాను, మీ వాడినిగా దానికి మీ యొక్క అమూల్యమైన ఓటుని బాలు గుర్తుకు వేసి నేను గెలిపిస్తారని కోరుకుంటున్నాను. మీ వాడిని మీరు ఎలా అంటే అలా నేను అభివృద్ధి చేసి చూపిస్తాను. ఒకసారికి నాకు అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.